విశాఖ జిల్లా పెందుర్తిలో అధికార పార్టీ నేతల ఆగడాలు పెరిగిపోయాయి. ఎమ్మెల్యే అండదండలతో అక్రమ గ్రావెల్ తవ్వకాలతో కొండ ప్రాంతం ఆట స్థలాలను తలపిస్తోంది. ఎస్ఆర్ పురం పంచాయతీలోని కొండ చుట్టూ అక్రమ తవ్వకాలు చేస్తూ యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్న రెవెన్యూ మైనింగ్ అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. సర్వే నంబర్ 100లో అక్రమ మైనింగ్ జరుగుతున్న పలు ప్రాంతాలను పెందుర్తి మండల ఎంపీపీ భర్త ముదపాడ అంజీ గ్రామస్తులతో కలిసి సందర్శించారు. అక్రమ మైనింగ్ గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంజీ ఆరోపించారు. సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన అధికార పార్టీకి చెందిన జయరాజ్ కొండ చుట్టూ అక్రమ తవ్వకాలు చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడని ఆరోపించారు. చూస్తున్నారు కదా, మొత్తం ఈ గ్రావెల్, ఈ లోడ్లు మొత్తం కొండంతా పిండి చేసేసి మొత్తం గ్రావెల్ని మొత్తం అక్రమంగా ఇల్లీగల్గా వితౌట్ పర్మిషన్, ఏ పర్మిషన్ లేకుండా మొత్తం గ్రావెల్ అంతా సరే నైట్కి నైట్ ప్రతిరోజు రాత్రి గ్రావెల్ అనేది అక్రమంగా తరలించడం జరుగుతుంది. ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, మొత్తం అందరినీ కూడా ఖండించి జేసీ గారు అప్పుడు విశ్వనాథ్ గారు ఉండేటప్పుడు విశ్వనాథ్ గారు చెప్పారు, ట్రెంచ్ మొత్తం తవ్వించి ఇదంతా చేయించండి, సేఫ్టీ చూడండి అని చెప్పేసి మొత్తం ఆ రోజు ట్రెంచ్ తవ్వించారు. ఆ ట్రెంచ్ లేదు, ఏది లేదు, ఆ ట్రెంచ్ తవ్వించింది, ఆ గాతల్లో వేవులు మొత్తం కప్పేసి మళ్ళీ యాజ్ యూజువల్గా ఇప్పుడు వారం రోజుల క్రితం పట్టుకున్నారు, మళ్ళీ యాజ్ యూజువల్గా జరిగిపోతుంది. మళ్ళీ రేపు పట్టుకున్నా యాజ్ యూజువల్గా. అసలు దీనికి ఎవరు బాధ్యత? జిన్నాల జయరాజ్ అనే వ్యక్తి మొత్తం 10 బళ్ళు 3 జేసీబీలు పెట్టుకొని మొత్తం ఈ మాఫియా అంతా చేస్తున్నాడు. పర్సన్ పేరుతో పాటు చెప్తున్నాడు కానీ ఎవరు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలించకపోతున్నారు. దానికి అధికారులకి కూడా విన్నవించుకున్నాం. ఒకసారి జేసీ గారు వచ్చారు, ఇదే ప్లేస్కి వచ్చారు, చూశారు. ఆ రోజు కూడా మొత్తం సంబంధిత అధికారులందరికీ కూడా వార్నింగ్ కూడా ఇక్కడే ఇచ్చారు, ఇచ్చి టెన్షన్ కూడా కొట్టించారు. కానీ ఎటువంటి కూడా ఉపయోగం లేదు. ఒక జిన్నాల జయరాజు అనే వ్యక్తి ఈ గ్రావెల మాఫియాకి అంతటికి కారణం. తరలించకపోతున్నాడు. కానీ ఎవరైనా బయటకు వచ్చి చెప్తే చంపేస్తాము అని అంటున్నారు. చెప్పి అధికారులకు చెప్పి చేస్తే అధికారులు స్పందించట్లేదు. ఏదో వస్తాండ్రో తూతూ మంత్రంగా వెళ్ళిపోతాండ్రో, ఊరిని వల్లకాడులాగా తయారు చేసేస్తాండ్రండి. కానీ అది మీ పత్రికాముఖంగా మేము తెలియపరచుకునేది ఏంటంటే, అధికారులకి దృష్టి తీసుకెళ్ళి ఇకనైనా ఇలాగ జరగకుండా తగు చర్య తీసుకుంటారని మేమంతా గ్రామస్తులు అది కూడా నాకు తెలిసినంత వరకు